హనీషావలలో గిరిజన సంక్షేమ అధికారి 65 లక్షల నగదు 2.5 కేజీల బంగారం స్వాధీనం. పలు కీలక పత్రాలు కూడా. బిల్లులు మంజూరు చేయడానికి లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమ శాఖ ఇన్ఛార్జి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎస్ఈ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. గంగన్న అనే కాంట్రాక్టర్కు నిజామాబాద్ లో పూర్తి చేసిన పనికి బిల్లు మంజూరవగా హైదరాబాద్ శివార్లోని గాజుల రామారంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న జువైనల్ బాలుర వసతి గృహం కాంట్రాక్టర్ ను ఆయనే దక్కించుకున్నారు. నిజామాబాద్ లో పూర్తయిన పనికి బిల్లులు మంజూరు చేయడం, గాజుల రామారం పనికి అంచనాలు సవరించేందుకు గాను జగజ్యోతి లంచం డిమాండ్ చేశారు. దీనిపై కాంట్రాక్టరు గంగన్న అనిషా అధికారులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా అనిషా అధికారులు మాసప్ ట్యాంకులోని కార్యాలయంలో 84,000 లంచం తీసుకుంటున్న జగజ్యోతిని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. అనంతరం ఈమె ఇంట్లో సోదాలు నిర్వహించగా 65 లక్షల నగదు 2.5 కిలోల బంగారము లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. కార్యాలయంలోనూ కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తర్వాత ఆమెను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. సో ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు ఎవరైనా పర్లేదు. ఈ మధ్యన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 2-3 చనిపోవడం జరిగింది. తర్వాత ఈ విషయంలో లంచాలు తీసుకోవడంలో 3-4 ఎంఆర్ఓలకిన రిమాండ్ కావడం జరిగింది. అంటే వీళ్ళు ఉద్యోగాలు చేస్తూ అధికారులు మొత్తము ఈ విధంగా పట్టుబడుతున్నారంటే ప్రతి క్షణం లంచగొంటితనానికి రుచి మగ్గినరు. కాబట్టి రేవంత్ సర్కార్ ప్రతి శాఖలో ఈ అవినీతిని, ఈ లంచగొంటతనాన్ని శాయశక్తుల మీరు తగినంత ప్రోత్సాహము కష్టపడి వీళ్లకు సిఫారసు జారీ చేసి అందరినీ ఈ లంచగొండతనాన్ని అరికట్టి కొంచెం దూరం చేయాలని, అధికారులకు ప్రజలకు సేవ చేసేటట్టుగా కొంచెం మార్పు తెప్పియాలని రాష్ట్ర ప్రజలు కోరడం జరుగుతుంది. ఈ విషయంలో ప్రతి కాంట్రాక్టర్ల దగ్గర, తర్వాత ప్రజల దగ్గర, ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులలో, తర్వాత పలు సబ్ రిజిస్టర్ ఆఫీసులలో, తర్వాత ఆర్టీఏలో, ఎక్సైజ్లో ఈ లంచగొంటతనాన్ని కొంచెం దూరభారం చేసి ప్రజలకు మంచి చేయాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. కాబట్టి ఇట్లాంటి అవినీతికి పలబడే ఆఫీసులను సర్వీస్లోనే రిమూవ్ చేయండి. మళ్ళీ తిరిగి రావడానికి పర్మిషన్ ఇవ్వకండి. ఏ కోర్టు ద్వారానో మళ్ళీ ఏదో డబ్బులు ఇచ్చి మళ్ళీ రావడమో ఇలాంటివి జరగదు. ఎందుకంటే ఇది కేసీఆర్ పాలనకే హంతమైపోవాలి. మీ పరిపాలనలో కనిపించొద్దు. మీరు రాష్ట్ర ప్రజల గురించి సేవ చేయండి, ప్రజల హృదయాల్లో నిలిచిపోండి, ఈ హరికట్టండి. ఈ లంచగొంటితనము తెలంగాణ స్టేట్లో ఎక్కడ ఏ ఆఫీస్లో కనిపించొద్దు. ఎందుకంటే గవర్నమెంట్ బ్రహ్మాండంగా ప్రజల గురించి కష్టపడితే సాలరీ ఇస్తున్నది. అది ఇంకా సరిపోక విచ్చలవిడిగా లంచాలు అడిగి కిలోల కొద్దిగా బంగారాలు, ఆస్తులు, డబ్బులు సంపాదించి వీళ్ళు బుద్ధి లేకుండా వీళ్ళలో మార్పు రావాలని ప్రజలను ఉద్దేశించి ప్రజలకు మంచి చేయాలని రాష్ట్ర సర్కారు డిమాండ్ చేసి ఒక స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి సస్పెండ్ అయిన తర్వాత తిరిగి అధికారంలోకి మళ్ళీ తీసుకోకూడదు. మళ్ళీ ప్రభుత్వం ఎవరైనా పర్వాలేదు, ఏ అధికారి ఏ శాఖ అయినా పర్వాలేదు,